అలా నన్ను ముద్దాయిని చేసి జైలుకు పంపాడు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఒక హంతకుణ్ణి చంపిన నేను 14 సంవత్సరాలు జైలు గోడల మధ్య కుమిలిపోయాను. భర్తను పోగొట్టుకుని బిడ్డకు దూరమై అన్యాయానికి గురై కటకటాల మధ్య కుమిలిపోయిన ఒక ఆడదాని మనస్తత్వం ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. హంతకుణ్ణి చంపిపోయిన నాకు జైలు శిక్ష, నమ్మిన వాళ్ళందరినీ రక్తపు మడుగులో పడవేసిన ఆ నీచుడు నిర్దోష. మీరే చెప్పండి. అత్యద్భుతమైన కట్టుకథ. నేను హత్యలు చెయ్యడమేమిటి? తన భర్తను చంపాడన్న కక్షతో శ్రీకాంత్ని చంపాలని ఓ రోజు రాజేశ్వర బంగళాకొచ్చింది. శ్రీకాంత్ని అతని కూతుర్ని చంపడమే కాక అడ్డొచ్చిన నన్ను కూడా చంపబోయింది. జడ్జి గారు, ఆ రాజేశ్వరి మొహం చూస్తే నాకు భయంగా ఉంది. నన్ను నవిలి మింగేయాలని చూసి ఆ చూపు చూస్తే నేను హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయేలా ఉన్నాను. కానీ వెంటనే రాజేశ్వరిని శిక్షించి నన్ను రక్షించండి. మిస్టర్ జస్టిస్, ఇప్పుడు నడుస్తున్న కేసు రాజేశ్వరి బసప్ప గారిని హత్య చేయబోయిందా లేదా అన్న విషయాన్ని నిర్ధారించడానికే గాని ఎప్పుడో జరిగిపోయిన హత్య పూర్వాపరాలు విచారించడానికి కాదు. రాజేశ్వరి శ్రీ బసప్ప గారిని ఘోరంగా హత్య చేయబోయిన సమయంలో ప్రత్యక్ష సాక్షి ఆమె కొడుకే. అతనే గనక అడ్డుపడి ఆపి ఉండకపోతే బసప్ప గారు దారుణమైన హత్యకు గురై ఉండేవారు. కనుక అతన్ని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. మీ పేరు? పిన్నమనేని బోసుబాబు. ముద్దాయి రాజేశ్వరి శ్రీ బసప్ప గారిని గొడ్డలతో నరకబోతుండగా మీరు పట్టుకొని ఆపిన మాట నిజమా? నిజమే. ముద్దాయికి మీకు మధ్య ఉన్న సంబంధం ఎటువంటిది? ఆమె నా కన్న తల్లి. ఆవిడ మీ కన్న తల్లి అని చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదు? నేను భగవద్గీత మీద ప్రమాణం చేసింది నిజం చెప్పడానికి, సిగ్గుపడి అబద్ధం చెప్పడానికి కాదు. ఆర్డర్, ఆర్డర్. పోనీ మిమ్మల్ని కన్నది ఒక హంతకురాలని తెలిసి మీకు అసహ్యం వేయటం లేదు? లేదు. ఎందుకని? నన్ను కన్న సమయంలో ఆవిడ హంతకురాలు కాదు కనుక. ఓకే ఓకే, ఇప్పుడు ఆవిడ హంతకురాలని తెలిసి మీకు బాధ వేయటం లేదు? లేదు. ఎందుకని? క్రూర జంతువైన పెద్ద పుల్ని వేటాడితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు శిక్ష వేయిస్తారు. కానీ అదే పెద్ద పులి మనుషులను చంపుతూ మేనేటర్ గా మారిన మరుక్షణంలో దాన్ని కాల్చి చంపిన వారికి బహుమతి ఇస్తారు. నా దృష్టిలో ఈ బసవప్ప ఒక మేనేటర్. అలాంటి వాణ్ణి చంపబోయిన నా తల్లిని చూసి గర్వపడతానే కానీ బాధపడను. చెప్పవసరం మనవడా, అడ్డి పిల్లలు నేను చెప్పంటే. ఆర్డర్, ఆర్డర్.